రోజు వీడియోలో యూకేలో ప్రెగ్నెంట్ అయితే డాక్టర్ అపాయింట్మెంట్స్ ఎలా ఉంటాయి, వాళ్ళు ఎలా ఇస్తారు, అండ్ ప్రెగ్నెన్సీ స్టార్ట్ టు ఎండ్ ఎలా మనల్ని ట్రీట్ చేస్తారు అన్ని తెలుసుకుందాం. అండ్ మెయిన్ గా చెప్పాలంటే ఈ వీడియోలో నేనున్న లొకేషన్ లో నా ఫస్ట్ బేబీ అప్పుడు, నా సెకండ్ బేబీ అప్పుడు ఎలా అపాయింట్మెంట్స్ ఇచ్చారు, ఎలా ట్రీట్ చేశారు నన్ను అనేది చూద్దాము. అండ్ నా లొకేషన్ మీరు కాకపోయినా గానీ చాలా డిఫరెన్స్ అయితే ఏముండదు, ఇలాగే ఉంటాయి అపాయింట్మెంట్స్. మీరు ఏ లొకేషన్ లో ఉన్నా కానీ 3 months అంటే 12 weeks ముందు ఏ అపాయింట్మెంట్స్ ఇవ్వరు. అపాయింట్మెంట్స్ ఇవ్వరంటే జస్ట్ మిమ్మల్ని యూరిన్ టెస్ట్ కి పిలుస్తారేమో కానీ పర్టికులర్ గా మీరు ప్రెగ్నెంట్ అని చెప్పగానే వాళ్ళకి కాల్ చేసి అపాయింట్మెంట్ అడిగితే వాళ్ళేమి ఇవ్వరు. అంటే నేనున్న లొకేషన్ లో నేను 8 weeks అప్పుడు కాల్ చేస్తే నేను ఇలా ప్రెగ్నెంట్ అని, నాకు 12 weeks తర్వాత అపాయింట్మెంట్ ఇచ్చారు, లేదు నేను ముందే నా బేబీ స్కానింగ్ లో చూద్దాం అనుకుంటున్నాను అంటే యూరిన్ టెస్ట్ అయితే చేస్తాం కానీ స్కానింగ్ ఇప్పుడైతే ఉండదు, 12 weeks తర్వాత ఉంటుంది, లేదా మీది ఏమన్నా కాంప్లికేటెడ్ ప్రెగ్నెన్సీ అయితే కనుక సో అప్పుడు చూద్దాము అని చెప్పి చెప్తారు. అంటే కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు, ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అని, దాన్ని బట్టి పిలుస్తారు. నన్ను అడిగిన ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఈజ్ ఇట్ యువర్ ఫస్ట్ ప్రెగ్నెన్సీ, దానికి అవునని చెప్పాను. అండ్ బ్లీడింగ్ ఏమన్నా అవుతుందా అన్నారు, లేదని చెప్పాను. అండ్ ఏమైనా మిస్క్యారేజెస్ అయ్యాయా బిఫోర్ అని అడుగుతారు, నో అని చెప్పాను. సో ఆ 3 క్వశ్చన్స్ అడిగారు నన్ను. ఆ 3 క్వశ్చన్స్ కే నో, యూ డోంట్ రిక్వైర్డ్ ఎనీ అపాయింట్మెంట్ అని చెప్పేశారు డైరెక్ట్ గా. ఎందుకంటే నువ్వు అంతా బానే ఉన్నావు, 12 weeks తర్వాత కలుద్దాము, ఒకవేళ ప్రెగ్నెంట్ కాదా అని నీకు డౌట్ ఉంటే యూరిన్ శాంపిల్ తీసుకొని రమ్మన్నారు. ఇలాగే వాళ్ళు డీల్ చేస్తున్నారేమో ఎప్పటి నుంచో, ఇన్ని అపాయింట్మెంట్స్ ఉంటాయి. అదే మన ఇండియాలో అయితే మనం టక్కన వెళ్ళిపోయి స్కాన్ చేపించేసుకుంటాము, కానీ మన ఇండియాలో అయితే మనం మనీ పే చేయాలి. ఇక్కడ ఏంటంటే మనము మనీ ఏమి పే చేయని అవసరం లేదు, స్టార్ట్ టు ఎండ్ మొత్తం వాళ్ళే చూసుకుంటారు, చాలా కేర్ చేస్తారు. నాకు వచ్చిన బోత్ మిడ్ వైఫ్స్ అయితే చాలా బాగా చూసుకున్నారు నన్ను. అవునండి, ఇక్కడ మిడ్ వైఫ్స్ ఉంటారు, చాలా ఫ్రెండ్లీ ఉంటారు, చాలా మంచిగా చూసుకుంటారు. అండ్ అండర్లైన్ చేయాల్సిన థింగ్ ఏంటంటే ఇప్పుడు నాది లో రిస్క్ ప్లస్ నాకు ఏమి ప్రాబ్లమ్స్ లేవు కాబట్టి నన్ను వాళ్ళు రిక్వైర్ అనుకుంటేనే పిలిచారు. బట్ మీది కానీ కాంప్లికేటెడ్ లేదా ఏమన్నా రిస్క్ ఉందని తెలిస్తే అప్పుడు కంపల్సరీగా మీకు ఆ ప్రాబ్లం బట్టి రిక్వైర్మెంట్ బట్టి మీకు అపాయింట్మెంట్స్ ఇస్తారు, మంచిగా చూస్తారు. ఇక్కడ చాలా బాగుంటుంది ప్రెగ్నెంట్ ఉమెన్స్ కి కేరింగ్ అనేది. ఈవెన్ బేబీ పుట్టాక 2 years లో బేబీ అయితే హెల్త్ విజిటర్ ఉంటారు, హోమ్ కి వచ్చి చెక్ చేస్తూ ఉంటారు బేబీని, అతని వెయిట్ ఎలా ఉంది, గ్రోత్ ఎలా ఉంది. గ్రోత్ మంచిగా అనిపించకపోతే దానికి అడ్వైజ్ ఇస్తారు. వాళ్ళు మనకి మొబైల్ నెంబర్ కూడా ఇస్తారు వాళ్ళది, ఏమైనా ప్రాబ్లం ఉంటే కాల్ చేయండి అని. ఒకవేళ మనకి ఏమైనా ప్రాబ్లం గా ఉంటే బేబీ గురించి వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళు వెంటనే వస్తారు, ఒక వెంటనే రాకపోయినా నెక్స్ట్ డే వచ్చేస్తారు. మీకు ఇంకా డౌట్ గా అనిపిస్తే అపాయింట్మెంట్స్ గురించి NHS వెబ్సైట్ లో క్లియర్ గా ఇచ్చారు చూడండి. ఎలా అంటే ఇదిగోండి, నేను స్క్రీన్ షాట్స్ పెడతాను. అండ్ చూడండి, ఇదిగోండి ఇది NHS సైట్. ఓన్లీ 2 అల్ట్రాసౌండ్ స్కాన్స్ ఉంటాయని చెప్పి ఇచ్చారు చూడండి క్లియర్ గా. అది కూడా 11 to 14 weeks ఒకటి అండ్ 18 to 21 weeks ఒకటి. మీకు ఇంకా క్లియర్ గా అర్థం అవ్వాలంటే నా అపాయింట్మెంట్స్ ఇచ్చారు కదా, ఆ స్క్రీన్ షాట్స్ తీసాను. అండ్ నా ఫస్ట్ ప్రెగ్నెన్సీకి నాకు బుక్కే అండి, నేను బుక్ క్యారీ చేసేదాన్ని, ఇప్పుడు కొంచెం అప్డేట్ చేసినట్టున్నారు. ఇదిగోండి ఈ యాప్ లోనే వాళ్ళు అప్డేట్ చేసింది, స్క్రీన్ షాట్ పెట్టాను చూడండి, బ్యాడ్జర్ నోట్స్. ఓకే, మరి ఆలస్యం చేయకుండా నా అపాయింట్మెంట్స్ లోకి వెళ్ళిపోదామా. నా అపాయింట్మెంట్స్ బట్టి మీకు క్లారిటీ వస్తుంది. నా బోత్ స్కాన్స్ ఎప్పుడు జరిగాయి అండ్ నా బ్లడ్ టెస్ట్ అండ్ షుగర్ టెస్ట్ ఎప్పుడు జరిగింది చూద్దాము. అండ్ చూడండి, నేను week 7 లోనే వెళ్ళిపోయాను, తర్వాత week 8 అండ్ ఇప్పుడు week 9. ఈ 3 weeks నేను ఎందుకు వెళ్ళాను అంటే నాకు హెర్నియా అండ్ హెమరాయిడ్స్ ఉండడం వల్ల దాని గురించి మాట్లాడడానికి పిలిచారనమాట. అండ్ ఆల్సో నేను కూడా అపాయింట్మెంట్ కాల్ చేసినప్పుడు ఇలా ఉన్నాయి, కొంచెం నాకు ఇంకో అపాయింట్మెంట్ కూడా కావాలి అని రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు మన డీటెయిల్స్ అన్ని చెక్ చేసుకొని మనకి వాళ్ళే కాల్ చేసి ఇస్తారండి. సో మీకు కూడా ఇలా ఉన్నట్లయితే మీరు వాళ్ళకి చెప్తే వాళ్ళు మీకు అపాయింట్మెంట్స్ ఇస్తారు చెక్ చేసి. ఫస్ట్ ప్రెగ్నెన్సీ అయితే ఇదిగోండి 12 weeks మెయిన్ అపాయింట్మెంట్ వాళ్ళకి, ఎందుకంటే ఈ అపాయింట్మెంట్ లోనే మీ మిడ్ వైఫ్ ఎవరని చెప్పి తను ఇంట్రడ్యూస్ చేసుకుంటుంది అండ్ మీ బ్యాక్గ్రౌండ్ అండ్ మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్
బ్యాక్గ్రౌండ్ అండ్ మీ హస్బెండ్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అండ్ మీకు ఏమన్నా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, లేకపోతే ఏమైనా అలర్జీస్ ఉన్నాయా, లైక్ మెడిసిన్ కి సంబంధించిన లేదా యాంటీబయోటిక్స్ కి సంబంధించినవన్నీ అడుగుతారు. అండ్ మెయిన్ గా మీ మదర్ కి ఎలా డెలివరీ అయింది, అత్తమ్మకి ఎలా డెలివరీ అయింది అన్ని అడుగుతారు అనమాట. స్ట్రెస్ ఏం అవసరం లేదు, ఎందుకంటే మన డీటెయిల్స్ మనకు తెలిసిన మన ఫ్యామిలీ డీటెయిల్స్ కాబట్టి సింపుల్ గా చెప్పేయచ్చు. ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీ వాళ్ళైతే మంచిగా తినేసి వెళ్ళండి. వాళ్ళు ముందే చెప్తారు అయినా 2 hours కంపల్సరీ ఉంటుంది ఇండక్షన్ అని. అండ్ ఫైనల్ గా అన్ని డీటెయిల్స్ అయిపోయిన తర్వాత మిమ్మల్ని ప్రెగ్నెంట్ గా అడ్మిట్ చేసుకున్నట్టు రికార్డ్ లో రాసుకొని బుక్ అయితే బుక్, లేదా ఇప్పుడంతా ఆన్లైన్ కాబట్టి బ్యాడ్జర్ నోట్ యాప్ ఉంది కదా, దాంట్లో మీ డీటెయిల్స్ అప్డేట్ చేసి మీకు లాగిన్ డీటెయిల్స్ ఇస్తారు. అంతే అండి, డన్. 12 weeks అపాయింట్మెంట్. నెక్స్ట్ 14 weeks అపాయింట్మెంట్ అండి. ఇది నార్మల్ దే, జస్ట్ మన హెల్త్ కండిషన్ మన అండ్ బీపీ చెక్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేది 16 weeks. క్యాన్సిల్డ్ అని చూపిస్తుంది, కానీ ఎందుకంటే నాకు 9:20 కోట్ ఇచ్చారు, 9:15 కోట్ ఇచ్చారు, అందువల్ల. సో 1 అపాయింట్మెంట్ కి అయితే నేను వెళ్ళాను, అది స్కానింగ్ అనమాట. ఇదేనండి మా బేబీది ఫస్ట్ స్కాన్. అండ్ నెక్స్ట్ 19 weeks కి వెళ్ళిపోయాను. నాకు మధ్యలో ఏం అపాయింట్మెంట్స్ ఇవ్వలేదు. అది కూడా మా బేబీది సెకండ్ స్కాన్ అనమాట. ఈ స్కానింగ్ ఫోటో కూడా చూడండి మంచిగా వచ్చింది. అండ్ నెక్స్ట్ వచ్చేది 20 weeks. ఇది నార్మల్ జీపీ అపాయింట్మెంట్. అండ్ 25 సేమ్ బీపీ అండ్ మనం తీసుకెళ్లిన యూరిన్ శాంపిల్ చెక్ చేస్తారు. అండ్ వెంటనే నాకు 26 weeks లో నా షుగర్ టెస్ట్ జరిగింది. అండ్ ఇక్కడ నుంచి ఎవ్రీ 2 weeks కి 3 weeks కి పిలుస్తా ఉన్నాను నన్ను. చూడండి 28 లో బ్లడ్ టెస్ట్ కి పిలిచారు. అగైన్ 31st అండ్ అగైన్ 34. అండ్ ఈ 34 లో నాకు రీడింగ్ ఇచ్చారు డెలివరీ ఎలా ఉంటుంది ఏంటి అని. అండ్ 26 తర్వాత నుంచి ప్రతి ఒక్కరికి ఎవ్రీ 2 to 3 weeks కి పిలుస్తారు. అండ్ పిలిచిన అక్కడ మనకి చేసేది బీపీ టెస్ట్ అండ్ మనం తీసుకెళ్లిన యూరిన్ శాంపిల్ టెస్ట్. అండ్ మెయిన్ బేబీ ఫ్యూటస్ ఉంటుంది కదా, దాన్ని సైజ్ చెక్ చేస్తారు టేప్ తో. అండ్ ఒకవేళ వాళ్ళకి సైజ్ కరెక్ట్ గా లేదు అనిపిస్తే గనుక అప్పుడు స్కానింగ్ కి పంపుతారు. చూడండి నాకు స్కాన్ ఇచ్చారు, 8th కి వెళ్ళమన్నారు, నెక్స్ట్ డే వెళ్ళమన్నారు. వెళ్ళొచ్చాను, మంచిగా ఉందని చెప్పారు. అండ్ స్కాన్ లో అయితే వెయిట్ కూడా చెప్పేస్తారు ఎంత కేజెస్ ఉంది అని. అండ్ ఇది డాక్టర్ అపాయింట్మెంట్ అండి. ఈ వీక్ లోనే మీకు ఏ డెలివరీ కావాలి అంటే సిజేరియన్ కావాలా లేకపోతే నార్మల్ డెలివరీ కావాలా అని డీటెయిల్ గా అడుగుతారు. అండ్ నార్మల్ డెలివరీ అని చెప్పారంటే మీకు పెయిన్స్ రాగానే బర్త్ సూట్ కానీ బర్త్ సెంటర్ కానీ కాల్ చేయమని నెంబర్స్ ఇస్తారు. లేదు సిజేరియన్ కావాలి అని మీరు అడిగినట్లయితే దానికి అపాయింట్మెంట్స్ చూస్తారు. అండ్ నేను నార్మల్ డెలివరీ అని చెప్పాను కాబట్టి నాకు కొంచెం రీడింగ్ కూడా ఇచ్చారు. నేను తీసుకెళ్ళిన శాంపిల్ అండ్ బీపీ చెక్ చేశారు. నెక్స్ట్ 38 week ఇచ్చారు. అండ్ అగైన్ 39, 40. అంతే 40 weeks తర్వాత ఇంకా బేబీ వచ్చేస్తుంది. అంతే అండి ఇంకా ఈ వీడియోలో నేను జస్ట్ నా ఎక్స్పీరియన్స్ ని షేర్ చేసుకున్నాను. మీకు ఏమన్నా అర్థం కాకపోయినా ఏమన్నా డౌట్స్ ఉన్నా కానీ నాకు కామెంట్ చేయండి, నేను కంపల్సరీ రిప్లై ఇస్తాను. అండ్ ప్లస్ మీరు ఒకసారి ప్రెగ్నెంట్ అని అనుకున్నప్పుడు మన వెబ్సైట్ NHS వెబ్సైట్ ఉంటుంది. అంటే మంది కాదులే, అంటే మనందరిదే కదా. మా నాన్నగారు మా హస్బెండ్ నన్ను షాక్ అయినట్టు చూశారు. దాంట్లో మీకు క్లియర్ గా ఇస్తారు ఎన్నెన్ని అపాయింట్మెంట్స్ ఉంటాయి, ఎలా ఉంటుంది అని డీటెయిల్ గా రాస్తారు. దాంట్లో చూసినా మీకు అర్థమవుతుంది ఈజీగా. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ అగైన్ అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ వన్స్ అగైన్. బాయ్.